హాయ్, ఐఎమ్ ఫయాజ్. మీరు చూస్తుంది బౌండ్రిజ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ అట్ ఎల్బీ నగర్, వనస్థలిపురం. ఈరోజు మనం డబల్ కాట్స్ విత్ హైడ్రాలిక్ స్టోరేజ్ అండ్ డైనింగ్ టేబుల్స్ గురించి తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ సీ. ఇది మన కింగ్ సైజ్ హైడ్రాలిక్ కాట్ అండి. ఇది మనం టోటల్ హార్డ్వుడ్లో చేసాము విత్ టేక్వుడ్ ఫ్రేమ్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే టోటల్లీ మనము బెడ్ ప్యానెలింగ్ ఎలా అయితే మనం బెడ్రూమ్లో ప్లాన్ చేస్తామో వితౌట్ బెడ్ ప్యానెలింగ్ మనం వాల్కి అటాచ్మెంట్ లేకుండా డైరెక్ట్ కాట్లోనే ఈ ప్యానెల్ సిస్టమ్ సెట్ చేసాము. ఇది టోటల్లీ మనకు 350 GSM SRT ఫ్యాబ్రిక్తోని విత్ టైటానియం టచ్ ఇచ్చాము. ఇందులో మనం ఇన్ డీటెయిల్గా చూస్తే మీరు టోటల్ టైటానియం టచ్తోని ప్యాటర్న్ సెట్ చేసాము. ఇది షెవ్రాన్ ప్యాటర్న్ అండ్ కంప్లీట్లీ ఇది మనము విత్ హైడ్రాలిక్ స్టోరేజ్ ఇస్తున్నాము. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ఆటోమేటిక్ హైడ్రాలిక్ స్టోరేజ్. ఇందులో మనం అప్ టు 100 kgs కెపాసిటీ హైడ్రాలిక్స్ ఇవ్వచ్చు. ఇది సైజ్ వచ్చేసి కింగ్ సైజ్ 78-72 ఇంచెస్. బ్యాక్ సైడ్ ప్యానెల్ మనకు 54 ఇంచెస్ ఉంది. ఆల్మోస్ట్ 4.5 feet అనుకోవచ్చు మనం. టోటల్ బెడ్ హైట్ వచ్చేసి 18 ఇంచెస్లో ప్లాట్ఫామ్ సెట్ చేసాము. విత్ 6 ఇంచెస్ మ్యాట్రెస్ దీనికి సపోర్ట్ చేస్తుంది. అప్ టు 8 ఇంచెస్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త డిజైన్ కాట్ మీ ముందుకు తెచ్చాను. ఇది ఈ ప్యాటర్న్ మీరు ఫొటోస్లో తప్ప రియాలిటీలో ఇక్కడ చూసుండరు. ఇది వచ్చేసి టోటల్ టేక్వుడ్లో ఉన్న మా ఎంపరర్ కాట్. ఇందులో టోటల్ మనము ఇన్ అండ్ అవుట్ టేక్వుడ్లోనే చేసాము. ఇది చూస్తే మీరు టోటల్ పిల్లర్స్ కానివ్వండి, వర్టికల్ పిల్లర్స్, హారిజంటల్ సపోర్ట్స్, ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ ఫ్రేమింగ్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ మనకు సాలిడ్ వుడ్లో ప్లాన్ చేసాము. చాలా యూనిక్ మోడల్ ఇది, చాలా లగ్జరియస్ మోడల్. మీ పెద్ద గ్రాండ్ బెడ్రూమ్స్ ఒకవేళ ఉంటే చాలా కంపాటబుల్గా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా మనం డైమండ్ క్విల్టింగ్ ఇచ్చాము విత్ ఫాక్స్ లెదర్. ఇదంతా కొంచెం యూనిక్నెస్ కోసం గోల్డెన్ బటన్స్ సెట్ చేసాము. ఇక్కడ కమింగ్ టు లెగ్ సైడ్ ప్యాటర్న్, సింపుల్ క్లాసిక్ ప్యాటర్న్లో లెగ్ సైడ్ క్లోజ్ చేసాము. జనరల్ కాట్స్లో ఏంటంటే మనకు మ్యాట్రెస్ కంటే టాప్ హైట్ లెగ్ బోర్డ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనము కూర్చున్నా కానీ మనకు ప్యాటర్న్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ ఉంటుంది. ఇదంతా ఓపెన్ ఉండడం వల్ల ఈజీగా కూర్చోవచ్చు మనం. అండ్ మ్యాట్రెస్ సైజ్ కూడా 6 inches to 8 inches సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా మనం బాటమ్ డిజైన్ చేసాము. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా టోటల్ మనకు 10 inches గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఇందులో. అండ్ వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే ఇందులో స్టోరేజ్ ఉంది అండ్ వితౌట్ స్టోరేజ్ ఉంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కస్టమైజేషన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఇది మన కింగ్ సైజ్ కాట్లో సెకండ్ ప్యాటర్న్ విత్ హైడ్రాలిక్ స్టోరేజ్. ఇందులోకి మీరు ఇన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది టోటల్లీ మనకు అపాల్స్టర్డ్ ఉంది కుషన్ కాట్. ఇది కలర్ వచ్చేసి మనకు లావెండర్ షేడ్లో ఉంది అండ్ విత్ టైటానియం బీడింగ్. ఇది యాంగిల్ చూసినట్టయితే మీరు బ్యాక్ సైడ్ లైట్ స్లోప్ యాంగిల్ ఇచ్చాము. మీరు కూర్చున్నా కానీ రెస్ట్ చేసేటప్పుడు కొంచెం స్లైట్ బ్యాక్వర్డ్ బెండ్ ఉండాలని. అండ్ కమింగ్ టు బేస్ స్ట్రక్చర్, టోటల్లీ ఇది టేక్వుడ్ అండ్ హార్డ్వుడ్లో ప్లాన్ చేసాము. ఇది చూడొచ్చు మీరు, హైడ్రాలిక్ దింది, వెరీ సాఫ్ట్ క్లోజింగ్ హైడ్రాలిక్. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది టోటల్ టేక్వుడ్ కాట్ అండి. ఇది మనకు సైజ్ వచ్చేసి కింగ్ సైజ్ ఉంది. అండ్ ఇందులో ఎవ్రీథింగ్ మనకు స్ట్రక్చర్లో ఎవ్రీథింగ్ హెడ్ బోర్డ్ అండ్ ఫుట్ బోర్డ్లో టేక్వుడ్ యూజ్ చేసాము. సైడ్ సపోర్ట్స్ అండ్ టోటల్ ఫ్రేమ్ వచ్చేసి మొత్తం టేక్వుడ్లో ఉంది. ఇన్ అండ్ అవుట్ ఫినిషింగ్ వచ్చేసి మనకు PU గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ చూడొచ్చు. స్ట్రిప్ ప్యాటర్న్ చాలా క్లాసిక్గా ఇచ్చాము. ఎవరైతే మీరు సింప్లిసిటీ అండ్ క్లాసిక్గా ఉండాలని, సింపుల్గా ఉండాలని చూస్తారో వాళ్ళ కోసం ఇది చాలా రాయల్ ఉంటుంది బెడ్. మీకు ఈజీగా ఎనీ కైండ్ ఆఫ్ ఇంటీరియర్కి ఇది సెట్ అయిపోతుంది. న్యాచురల్ కలర్ ఇది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ కలర్. మీకు ఒరిజినాలిటీ, జెన్యూనిటీ, ఇందులో ట్రాన్స్పరెంట్గా ఏదైనా మెటీరియల్ ఏది యూజ్ చేసామనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది ఏదైనా కానీ మెటీరియల్. ఇందులో ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ ఉంది. టోటల్ గ్లాస్ ఫినిష్ ఉంది సార్. ఇప్పుడు మీరు చూస్తున్న
మంచం వచ్చేసి కంప్లీట్లీ వాల్నట్ ఫినిష్లో ఉంది. జనరల్గా మనం డోర్స్కి కానివ్వండి, ఇంటీరియర్స్కి కంప్లీట్గా వాల్నట్ ఫినిష్ ఒకవేళ మీరు తీసుకుంటే కనుక ఈ కాట్ వచ్చేసి పర్ఫెక్ట్ సెట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట మన ఇంటీరియర్స్కి. సో మీరు ఒకవేళ మీ ఇంట్లో కనుక వాల్నట్ ఫినిషింగ్లో కానివ్వండి, డార్క్ ఫినిషెస్ కానివ్వండి చేయించుకుంటే కనుక డెఫినెట్గా ఇది తీసుకోవచ్చు. అలాగని చెప్పేసి మనం టేక్వుడ్ ఫినిష్లో ఉన్న వాళ్ళ కోసం రాదా ఇది అని అనుకోవచ్చు మీరు. అది కూడా అవైలబుల్ ఉంది, బట్ ఆన్ కస్టమైజేషన్. జనరల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం వాల్నట్ ఫినిష్లో ఎక్కువ తీసుకుంటారు, బట్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఆల్సో కస్టమైజ్ ఇట్ టు టేక్వుడ్ ఫినిష్. ఇది మన సింపుల్ ఎలిగెంట్ కాట్ అండి. ఇది ఇందులో మనం ఎక్కువగా డిజైన్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ప్లెయిన్ అండ్ క్లాసిక్గా ఉండాలని సింప్లిసిటీ మెయింటైన్ చేసాము. జస్ట్ ఒక కలర్ఫుల్ వైట్ స్ట్రిప్ ఒకటి ఇచ్చాము. టోటల్లీ ఇది మనకు వాల్నట్ ఫినిష్లో ఉంది, సెమీ మ్యాట్ ఫినిష్. ఇది ఎవ్రీథింగ్ మీకు థిక్నెసెస్ అండ్ ఎవ్రీథింగ్ నాన్ స్టోరేజ్లో ఉంది, అండ్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ టేక్వుడ్లో ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన హైడ్రాలిక్ స్టోరేజ్ కార్డ్స్ ఫ్యాబ్రిక్లో చూసాము, టోటలీ అపాల్స్టర్ ఫ్యాబ్రిక్లో. ఇప్పుడు ఏంటంటే ఇది మనకు టోటల్ టేక్వుడ్ ఫ్రేమ్లో విత్ ఫ్యాబ్రిక్ చెక్స్ ప్యాటర్న్లో ఇస్తున్నాము. ఇందులో మనం ఇదంతా ఎవ్రీథింగ్ ఫ్రేమింగ్ అంతా చూడొచ్చు, అంతా టేక్వుడ్ సపోర్ట్స్లో ఇచ్చాము. ప్లస్ ఫినిషింగ్ కూడా చాలా డీసెంట్ ఫినిషింగ్ ఉంటుంది. మీరు టచ్ అండ్ ఫీల్ అయితే ఇందులో చాలా ఎక్సలెంట్ ఉంది. మ్యాట్ ఫినిష్లో ఇచ్చాము ఇది టోటల్గా, అండ్ ఎవ్రీథింగ్ మీరు స్ట్రక్చర్ చూడొచ్చు. సైడ్ నుంచి సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అయ్యేటట్టు మెయింటైన్ చేసాము. ఇది కూడా మనకు హైడ్రాలిక్ స్టోరేజ్ కాట్. ఈ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కూడా చూస్తే మీరు లైట్గా స్లాంటింగ్ మెయింటైన్ చేసాము. యాంగిల్ మనకు లైట్ యాంగిల్ బెండ్ చేసాము. ప్లస్ కూర్చున్నా కానీ మీకు కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఇది మన సాలిడ్ వుడ్ క్యాడ్బరీ మోడల్ కాట్. ఇది మన క్వీన్ సైజ్ ఉంది అండ్ విత్ హైడ్రాలిక్ స్టోరేజ్. ఇందులో చూస్తే మీరు టోటల్ ఫ్రేమింగ్ ఇన్ అండ్ అవుట్ ఇదంతా మనము సాలిడ్ వుడ్లో టేక్వుడ్లో చేసాము. ఫినిషింగ్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉంది. ఇందులో మీరు చూస్తే హెడ్ బోర్డ్ అండ్ ఫుట్ బోర్డ్ సేమ్ ప్యాటర్న్లో ప్లాన్ చేసాము. ఎవ్రీథింగ్ మీకు 1 mm కూడా డిఫరెన్స్ ఉండదు ఈ డిజైన్లో. సేమ్ ఫ్రేమింగ్ అండ్ థిక్నెస్ ఎవ్రీథింగ్ మీకు సేమ్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్స్లో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇది చూస్తే మీరు నా హైడ్రాలిక్ స్టోరేజ్ ఈజీలీ మీకు చాలా హ్యాండీగా ఉంటుంది ఈ స్టోరేజ్. జనరల్గా మనకు టాప్ లిఫ్టింగ్ అండ్ సైడ్ డ్రాస్ యూస్ చేసి చాలామంది బోర్ అయి ఉంటారు, అండ్ వాళ్ళ కోసం ఇలాంటిది ఒక ఈ ప్యాటర్న్ వాళ్ళు ట్రై చేయొచ్చు. కమింగ్ టు దిస్, మీరు చూస్తుంది 1+4 4 చైర్ టేక్వుడ్ డైనింగ్ అండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం ఒక సింగిల్ పీస్ కూడా వేరే వుడ్ యూస్ చేయలేదు. టోటల్ ఇన్ అండ్ అవుట్ టోటల్ అంతా మీకు టేక్వుడ్లో చేసాం, ప్యూర్ టేక్వుడ్. అది కూడా ఈ కలర్ కూడా మీరు చూస్తే డైరెక్ట్ వుడ్ కలర్, ఇది ట్రాన్స్పరెంట్ కలర్. ఇది ఇందులో కలర్ మిక్స్ ఏం లేదు, డైరెక్ట్ గ్లాస్ ఫినిష్. ఇది ఇందులో మనం పైన గ్లాస్ ఇచ్చాము, ట్రాన్స్పరెంట్ క్లియర్ గ్లాస్ ఇచ్చాము. అండ్ జస్ట్ మధ్యలో మనకు కొంచెం అట్రాక్టివ్నెస్, కొంచెం డిజైనర్ లుక్ ఉండాలని ఒక కటింగ్ ఎడ్జ్ది మనకు వైట్ ప్యానెల్ ఇచ్చాము. అండ్ మిగతాది చుట్టూ మనం సరౌండింగ్ డిజైన్ చూస్తే ఎవ్రీథింగ్ మనకు టేక్వుడ్ స్ట్రిప్స్లో కటింగ్ డిజైన్ ఇచ్చాం. టోటల్ హ్యాండ్మేడ్ వర్క్ ఇది. ఇందులో టోటల్ మీకు మెషిన్ వర్క్ ఏం లేదు, కార్వింగ్ వర్క్ ఏం లేదు. టోటల్ క్లీన్ అండ్ క్లియర్ టేక్వుడ్ డైనింగ్ ఇది. చైర్లో చూస్తే మీరు ఇంత టాప్ టు బాటమ్ ఈ యాంగిల్ ఒక్కటే సింగిల్ పీస్లో మనం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతోని ఈ యాంగిల్ సెట్ చేసాము. ఇది కూడా మీరు చూస్తే జనరల్గా ఇది ప్లైవుడ్లో తీసుకోవచ్చు, హార్డ్వుడ్లో తీసుకోవచ్చు. మనం ఇందులో టోటల్ వుడ్లోనే మెయింటైన్ చేసాము, ఎందుకంటే మీకు యూనిక్నెస్ అనేది మిస్ అవుతుందని. మళ్ళీ వేరే వుడ్ అనేది వేరే పీస్ అని చిన్న పీస్ కూడా మనం ఏం యాడ్ చేయొద్దని టోటల్ టేక్వుడ్లోనే చేసాము. ఈ బెంచ్ చూడండి, మీరు కూర్చుంటే మీకు బ్యాక్లో ఇలా హాఫ్ రౌండ్ బెండ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసాము.
అండ్ వన్ థింగ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో విత్ మినిమం నంబర్ ఆఫ్ జాయింట్స్, ఇందులో మనం జాయింట్స్ ఎక్కడ మ్యాక్సిమం తగ్గించేసాము. ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో మనకు అక్కడ మాత్రమే జాయింట్ అనేది ఉంటుంది. వేరే దగ్గర అన్నెసరీగా మీకు వుడ్లో జాయింట్స్ అనేవి పెట్టలేదు. టోటల్ సింగిల్ పీసెస్, ఇది కానివ్వండి, ఇవి స్ట్రైప్స్ కానివ్వండి, ఎక్కడైతే మనకు హారిజంటల్ అండ్ వర్టికల్ మ్యాచ్ అవుతుందో వుడ్ అక్కడ మాత్రమే జాయింట్ ఉంటుంది. అదర్ దాన్ దట్ ఏ పీస్లో కూడా మీకు జాయింట్ అనేది కనిపించదు. డైనింగ్ టేబుల్స్లో మనకు ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే మార్బుల్ టాప్స్ అండి. జనరల్గా మార్బుల్ టాప్స్ డైనింగ్స్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అందుకని మనం బడ్జెట్ లెవెల్లో కూడా మార్బుల్ ఫీలింగ్ రావాలని మనం హార్డ్వుడ్లో మార్బుల్ ఫినిష్ ఇచ్చాము ఇందులో టాప్కి. అండ్ అదర్ దాన్ టాప్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ టేక్వుడ్లోనే మెయింటైన్ చేసాము. సింపుల్ ప్యాటర్న్లో ఉన్నాయి చైర్స్ దీనివి. అండ్ క్లియర్ అండ్ కట్లో మీకు డైనింగ్ టేబుల్ ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ లెవెల్లో ఉంటుంది. మనలో చాలామందికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీథింగ్ వైట్లో ప్లాన్ చేసిన ఫర్నిచర్ దగ్గర వచ్చేసరికి మాత్రం వైట్లో తీసుకోవడానికి కస్టమర్స్ కొంచెం ఆలోచిస్తారు. మేబీ మెయింటెనెన్స్ ఇష్యూ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఫినిషింగ్ నీట్గా రాకపోవచ్చు అని. కానీ వైట్ అంటే ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళ కోసం మనం ఎక్స్క్లూజివ్గా ఈ డైనింగ్ ప్లాన్ చేసాము. ఇందులో మనకు టోటల్ ఇన్ అండ్ అవుట్ టేక్వుడ్లో వైట్ కలర్ మెయింటైన్ చేసాము. ఇది ఏషియన్ పియూ ప్యాలెట్ కలర్ ఇది. అండ్ కుషన్ వర్క్ వచ్చేసి అంత లైట్ మనకు పింక్లో ఇచ్చాము, విచ్ మ్యాచెస్ ద టాప్. వచ్చేసి మనకు 18mm మార్బుల్లో ఇచ్చామండి. దీనికి వైట్నెస్కి మనకు బేస్ అనేది సెట్ అవ్వాలని విత్ లైట్ గ్రే అండ్ బ్రౌన్ టచ్తోనే ఉంది టాప్ ఇది. అండ్ మీరు ఓవరాల్ లుక్ చూసినట్టయితే చాలా ఎక్సలెంట్గా ఓవరాల్ చాలా లగ్జరీ లుక్ అనేది మీరు చూడొచ్చు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంది ఇందులో. హ్యావ్ యువర్ మీల్ ఆన్ టైమ్, గివ్ యువర్ ఫ్యామిలీ ఏ వాల్యుబుల్ టైం. ఇది మన 6 చైర్స్ బెంట్లే డైనింగ్ టేబుల్. ఈ చైర్స్ చూస్తే మనకు బెంట్లే బ్రాండ్ చైర్స్ ఇవి. చాలా లగ్జరీ డైనింగ్ టేబుల్ 6 చైర్స్తోని వస్తుంది విత్ ఇటాలియన్ మార్బుల్. మీరు సైడ్లో కూడా చూస్తే గోల్డెన్ టచ్ విత్ లెదర్ స్టిచ్చింగ్ ఉంది. డబుల్ షేడ్ డ్యువల్ టోన్ చైర్స్ ఇవి. లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే మ్యాచ్ చేసి ఉంది ఇందులో చైర్లో. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ లగ్జరీ కంఫర్ట్ ఉంది ఇందులో. ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు సోఫా ఉంటుంది కంఫర్ట్ అయితే. మీ 10 minutes ఆర్ 15 minutes మీల్ అయితే ఇందులో వాల్యుబుల్ ఉంటుంది. ఇది మన డిజైనర్ దివాన్, టోటల్ సాలిడ్ వుడ్లో ఉంది ఈ దివాన్ అంతా. మీరు ఇన్ డీటెయిల్లోకి వెళ్తే టోటల్ మనకు కార్వింగ్ వర్క్లో ఉంది, హ్యాండ్ కార్వ్డ్ వర్క్ ఉంది ఇందులో. టోటల్ ఫినిషింగ్ కూడా మీకు ఈ యాంగిల్ అండ్ ఎవ్రీథింగ్ స్ట్రక్చర్ అంతా మనకు గోల్డ్ అండ్ రోజ్వుడ్ ఫినిష్లో ఇచ్చాము. ఇది మీకు కస్టమైజబుల్ ఉంది. సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో. డిఫరెంట్ సైజెస్ కూడా ప్లాన్ చేయొచ్చు. చూశారు కదా నా డబుల్ కార్డ్స్ అండ్ డైనింగ్స్లో అండ్ అదర్ ఫర్నిచర్లో ఇంకా మెనీ మోర్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి విత్ కస్టమైజేషన్స్. లాట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ మీరు డైరెక్ట్గా చూడాలంటే ఒకసారి విజిట్ ప్లాన్ చేయండి. ఇక్కడ మన స్టోర్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంది, నీరూస్ షాపింగ్ మాల్ లైన్లో ఆపోజిట్ KLM షాపింగ్ మాల్. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ ప్లాన్ ఏ విజిట్. అండ్ రిపబ్లిక్ డే కోసం అండ్ సంక్రాంతి ఆఫర్స్, చాలా ఫెస్టివల్ ఆఫర్స్, చాలా ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ప్లాన్ చేయండి విజిట్.